ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైనప్పటి నుండి దేశ జీడీపీలో వ్యవసాయ రంగం సహకారం తగ్గుతూ వచ్చింది. 1990-91 సంవత్సరంలో ఇది 35% కాగా 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 15% తగ్గింది. అంటే గత 32 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం వాటా 20% తగ్గింది. అయితే వ్యవసాయ రంగం క్షీణత అని చెప్పడం కంటే పారిశ్రామిక సేవా రంగాల వృద్ధిలో గణనీయమైన పెరుగుదల ఈ క్షీణతకు పెద్ద కారణమని చెప్పొచ్చు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత 5 సంవత్సరాలలో వ్యవసాయ అనుబంధ రంగాల సగటు వార్షిక వృద్ధి 4% ఉంది. దేశంలో ట్రాక్టర్ విక్రయాల గణాంకాలను బట్టి వ్యవసాయ రంగం లేదా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చు. కాబట్టి మన దేశంలో ట్రాక్టర్ విక్రయాల గణాంకాలు ఎలా ఉన్నాయి, ఏ కంపెనీ ఎంత మార్కెట్ వాటా ఉంది, ఈ రంగానికి చెందిన కంపెనీలలో వ్యూహాలను ఎలా సిద్ధం చేయాలి? 2022-23 ఆర్థిక సంవత్సరంలో 12% వృద్ధితో రికార్డు స్థాయిలో 9.45 లక్షల ట్రాక్టర్లు అమ్ముడయ్యాయి. 23-24 ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో అంటే ఏప్రిల్ నుండి డిసెంబర్ 2023 వరకు దేశంలో ట్రాక్టర్ల మొత్తం అమ్మకాలు 4% తగ్గాయి. అయినప్పటికీ దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ట్రాక్టర్ల అమ్మకాల సంఖ్య పెరిగింది. పశ్చిమ, దక్షిణ భారతదేశంలో ట్రాక్టర్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. ఉత్తరప్రదేశ్ అమ్మకాలు బాగా జరిగిన 40% కంటే ఎక్కువ అమ్మకాలను అందించే 7 రాష్ట్రాల్లో పడిపోయిన సేల్స్ని భర్తీ చేయలేకపోయింది. ఈ 7 రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, తమిళనాడు ఉన్నాయి. ట్రాక్టర్ విక్రయాలు జరిగిన తీరును చూద్దాం. మహారాష్ట్రలో 33%, కర్ణాటకలో 21%, తెలంగాణలో 36% తగ్గిపోయాయి. ఈ రాష్ట్రాల్లో ఇప్పటి వరకు జరిగిన విక్రయాలు ఇదే అతి పెద్ద తగ్గుదల. ఇదొకటే కాదు, ట్రాక్టర్ అమ్మకాల్లో దేశంలో రెండో అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న మధ్యప్రదేశ్లో కూడా 4% తగ్గింది. ఇక ఫైనాన్షియల్ ఇయర్ 2024 ఫస్ట్ హాఫ్లో అంటే ఏప్రిల్, సెప్టెంబర్లో మొత్తం ట్రాక్టర్ విక్రయాలు 3.7% తగ్గాయి. సెప్టెంబర్లో సాధారణ వర్షాల వల్ల ఉత్తర, మధ్య, పశ్చిమ భారతంలో రబీ విత్తనాలపై సానుకూల ప్రభావం పడింది. ఫైనాన్షియల్ ఇయర్ 2024 ట్రాక్టర్ అమ్మకాల వల్ల స్వల్ప వృద్ధితో ముగుస్తుందని అంచనా వేశారు. ఇక మొత్తం ట్రాక్టర్ డిమాండ్లో 4వ వంతు వ్యవసాయ రంగం నుండి ఉంటుంది. ఈ డిమాండ్ రైతు సెంటిమెంట్ వల్ల ఉంటుంది. ఇది ఋతుపవనాలు, గ్రామీణ ఆదాయాలను బట్టి ప్రభావితం అవుతుంది. మిగిలిన డిమాండ్ ఇన్ఫ్రా, మైనింగ్ వంటి వాణిజ్య విభాగాల నుండి వస్తుంది. రబీ పంటల దిగుబడి బాగానే ఉంటుందని అంచనా వేసినా వాతావరణం అనుకూలించకపోవడం, ఋతుపవనాల అసమానత, ఎల్నినో కారణంగా వర్షాలు సరిగా కురకపోవడం వల్ల వ్యవసాయ ఉత్పత్తి కూడా దెబ్బతింది. ట్రాక్టర్లను కొనుగోలు చేయడానికి వాయిదా వేసిన లేదా రద్దు చేసిన ప్రణాళికలు దేశంలోని అతిపెద్ద ట్రాక్టర్ విక్రయ సంస్థ అయిన M&M 4వ అంటే ప్రస్తుత త్రైమాసికంలో అమ్మకాలు 10% తగ్గుతాయని భావిస్తోంది. ఈ విధంగా మొత్తం ఆర్థిక సంవత్సరం 2024లో అమ్మకాలు 5% తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ అంచనా 4%గా ఉంది. ఇక ఎస్కార్ట్స్, క్యూబటో, స్వరాజ్, మజ్దా, ఫోర్బ్స్ మోటార్స్ మొదలైన కంపెనీల్లో కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గిపోతూ ఉన్నాయి. జలాశయాల్లో నీటి మట్టాలు కూడా రైతుల సెంటిమెంట్ ని ప్రభావితం చేస్తాయి. 150 ముఖ్యమైన రిజర్వాయర్లపై కేంద్ర జల సంఘం నివేదిక ప్రకారం నీటి మట్టం గత ఏడాది కంటే 18% తక్కువగా ఉంది. గత దశాబ్దం సగటు కంటే 5% తక్కువగా ఉంది. ఇప్పుడు చాలా ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ట్రాక్టర్ వ్యాపారానికి సంబంధించిన కంపెనీలలో వ్యూహం ఎలా ఉండాలి? రాజేష్ అగర్వాల్, AUM క్యాపిటల్ HOR ఫైనాన్షియల్ 2024లో ట్రాక్టర్ అమ్మకాల్లో వృద్ధి తక్కువగా ఉందని చెప్తున్నారు. ఋతుపవనాలు మెరుగ్గా ఉండి ఎన్నికల తర్వాత గ్రామీణ వ్యయం పెరిగితే ఫైనాన్షియల్ 2025లో అమ్మకాలలో కాస్త వృద్ధి ఉండొచ్చు. ఈ రంగంలో పెట్టుబడి యాంగిల్లో చూస్తే 15-16% వార్షిక రాబడిని ఆశించి ఎస్కాట్లను మాత్రమే కొనుగోలు చేయొచ్చు. ఎందుకంటే M&M షేర్ కొంతమేర తగ్గింది. ఓవరాల్గా ఫైనాన్షియల్ ఇయర్ 2023, ఫైనాన్షియల్ 2024లో రికార్డు స్థాయిలో అమ్మకాల తర్వాత ట్రాక్టర్ విక్రయాలు దారుణంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం వృద్ధిపై దృష్టి సారించి గ్రామీణ వ్యయం పెరిగితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు మెరుగయ్యే అవకాశం ఉంది. ఈ రంగంలో ఎంపిక చేసిన కంపెనీలలో మాత్రమే తెలివిగా పెట్టుబడి పెట్టాలి.